హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పరగడుపున 3 వేపాకులను తింటున్నారా? ఈ 7 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు. మిలియేసి కుటుంబానికి చెందిన వేప చెట్టులో వేపాకు, వేపపూత, వేపకర్ర ఇలా వేప చెట్టు నుండి వచ్చే ప్రతి భాగము కూడా మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రాచీన కాలం నుండి వేపను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వేపను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారణి అని పిలుస్తారు. వేపలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన చర్మానికి, జుట్టుకి, ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వేప ఆకుల్లో ఫ్లావనాయిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, భాస్వరం మరియు విటమిన్ సి, కెరోటిన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. వేప ఆకుగాను, పొడిగాను, కషాయంగాను ఎలా ఉపయోగించినా అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. 3 వేప ఆకులను ప్రతిరోజు పరగడుపున తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిగుళ్ళు, పళ్ళు బలంగా ఉండటమే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేసి క్యావిటీ సమస్యను తగ్గించి మంచి శ్వాస ఉండేలా చేస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వేప రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తాన్ని ప్యూరిఫై చేసి డెటాక్సినేషన్ చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఎటువంటి వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియాతో పోరాటం చేసేలా ప్రోత్సహిస్తుంది. వేప ఆకులలో యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పాలిసాకరైడ్లు మరియు లియోమనైడ్స్ ఉండటం వలన క్యాన్సర్ మరియు కణితి కణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప ఆకులు రక్త ప్రక్షాళన చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి హృదయ స్పందన రేటును తగ్గించి రక్తపోటు పెరగకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన కొరోనరీ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వేప ఆకులు ఫంగల్ ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. మలేరియా జ్వరం చికిత్సలో వేపను ఉపయోగిస్తారు. వేప వాసన దోమలు గుడ్డు పెట్టడాన్ని అణిచివేస్తుంది. వేప ఆకులను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. వేప ఆకులు జీర్ణక్రియ రేటును పెంచి క్యాలరీలను ఎక్కువగా బర్న్ అయ్యేలా చేస్తుంది. దాంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుదాం. బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు తప్పనిసరిగా 3 వేప ఆకులను తింటే మంచి ఫలితం కలుగుతుంది. వేప ఆకులను తీసుకోవడం మలేరియా చికిత్సలో చాలా మంచి ఎంపిక. వేప ఆకులో ఉండే కొన్ని సహజ సిద్ధమైన లక్షణాలు కీళ్లలో నొప్పి మరియు వాపును తగ్గిస్తాయి. వేప ఆకులను డయేరియా సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది. వేపలో ఉండే అనేక రకాలైన సమ్మేళనాలు హెపటైటిస్ మరియు కాలేయ వ్యాధులను నయం చేయడానికి సహాయం చేస్తాయి. వేప నూనెతో మసాజ్ చేయటం వల్ల కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే రొమటిజం, ఆస్టియోఆర్థరైటిస్ మరియు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. వేప ఆకులు కీటకాల కాటు చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేపలో ఉండే యాంటీ క్లాటింగ్ ఏజెంట్ల కారణంగా వాపు, మంటను తగ్గించడంలో సహాయం చేస్తుంది. వేప ఆకులు చర్మ సంరక్షణలో కూడా సహాయపడతాయి. వేప ఆకులను మెత్తని పేస్ట్ లేదా పొడిగా చేసి చర్మ సమస్యలకు ఉపయోగించవచ్చు. వేప ఆకుల పేస్టును మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి. అలాగే పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య లేకుండా చేస్తుంది. జుట్టు ప్రకాశవంతంగా, ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. పాదాల పగుళ్లకు వేపపొడి అద్భుతంగా పనిచేస్తుంది. వేపపొడిలో నీటిని కలిపి పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని పగులున్న ప్రదేశంలో రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పటి వరకు వేప ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వేప ఆకుల కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. వేప ఆకులను లిమిట్గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. వేప ఆకులను ఎక్కువగా తీసుకుంటేనే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. వేప ఆకులను రెగ్యులర్గా 10 వారాల పాటు తీసుకోవచ్చు. ఎక్కువ రోజులు తీసుకుంటూ ఉంటే మూత్రపిండాలు మరియు కాలేయానికి హాని జరిగే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో వేపాకులను తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వేప ఆకు తీసుకోవడం అంత సురక్షితం కాదు. వేప ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల వేప ఆకులను తీసుకున్నప్పుడు తరచుగా రక్తంలో చక్కెర స్థాయిలను గమనిస్తూ ఉండాలి. దాన్ని బట్టి వేప ఆకులను తీసుకునే మోతాదు ఉండాలి. సంతానోత్పత్తి అవకాశాలను తగ్గిస్తుంది. పిల్లలను కనడానికి ప్రయత్నిస్తుంటే వేపకు దూరంగా ఉండటమే మంచిది. అవయవ మార్పిడి జరిగినప్పుడు కూడా వేపను ఉపయోగించకూడదు. శస్త్రచికిత్స చేయించుకునే ముందు 2 నుంచి 3 వారాల పాటు వేపకు దూరంగా ఉంటేనే మంచిది.
చూసారుగా ఫ్రెండ్స్, వేప ఆకులు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు, చర్మ ప్రయోజనాలు, జుట్టు ప్రయోజనాలు, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చూసారు కదా. మీరు కూడా లిమిట్గా తీసుకుని వేప ఆకులో ఉన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. మీరు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.